ఈరోజు ప్రభువు తనకు చూపినటువంటి మహాకృపను బట్టి ఆయన సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం వరకు చదువుదాం. ప్రభు సన్నిధానంలో ప్రియమిత్రులారా, మార్కు సువార్త మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపులిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో ఇక్కడ మనము చదువుతున్నటువంటి వాక్యములో ప్రియమిత్రులారా, ఒక వ్యక్తి కనబడుతున్నాడు. వాడు దయ్యములు పట్టినటువంటి వాడు. దయ్యములు పట్టినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తుని ప్రియమిత్రులారా తనతో ఉండమని కోరుకుంటూ ఉన్నాడు. తనతో ఉండమని కోరుకుంటున్నాడు. మునుపు తన పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తే 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొదటి వచనం నుంచి చదివితే, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చి ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుగా పడిను. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు. సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వాని సాధు పరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలోను కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ ఈ దయ్యము పట్టిన వాడు మొదట ఉన్న స్థితిని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమిత్రులారా, ఆ యొక్క గెరాసినియా దేశములో తను నివసించేవాడుగా ఉంటూ ఆ యొక్క వ్యక్తి ప్రియమిత్రులారా ఎలా ఉన్నాడంటే అపవిత్రాత్మ పట్టిన వాడుగా ఉండి ప్రియమిత్రులారా ఎక్కడ నివసిస్తున్నాడు? సమాధుల్లో నివసిస్తా ఉన్నాడట. సమాధుల్లో నివసిస్తున్నాడు. వాడు సమాధుల్లో నివసించడమే కాకుండా ఆ సమయంలో ఆ యొక్క వ్యక్తిని భద్రం చేద్దాం అనుకుంటే, ఆ వ్యక్తిని ఒక బంధించి ఒక స్థలంలో ఉంచుదాం అనుకుంటే సంఖ్యలతోనైనా ఎవడన వాడిని బంధింపలేకపోయారు. అంటే ఆయన ఒక కుదురుగా ఉండేటటువంటి స్థితి లేదు. అంతేకాదు, ఒక స్థిరమైన స్థలంలో కూర్చుండబెడదామన్నా కూడా కూర్చుండబెట్టడానికి ఏ మనిషిని యొక్క ప్రయత్నములు కూడా సఫలము కాని స్థితిలో ఉన్నాడు ఆయన. ఏ వ్యక్తి కూడా తను బంధించలేని విధంగా ఉన్నాడు. అంటే అంతటి బలమైనటువంటి వ్యతిరేకత స్వభావమును కలిగిన వాడిగా, వ్యతిరేక తత్వము కలిగిన వాడిగా, వ్యతిరేకమైన బలము కలిగిన వాడిగా తను ఉండినట్టు మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రియమిత్రులారా, పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి, చూడండి ఏం చేస్తున్నాడండి, సంఖ్యలు వేసి బంధించిన, ఎంతగా సంఖ్యలు వేసి బంధించిన ఆ బంధకాలు తనను స్థిరముగా ఉంచలేకపోతున్నాయి. ఆ బంధకాలన్నిటిని కూడా ఈ యొక్క వ్యక్తి తెంపి వేస్తూ ఉన్నాడు, ఛేదించి వేస్తా ఉన్నాడు. ఒకటి కూడా సవ్యముగా లేదు. ఏ యొక్క సంఖ్యలతో తనను బంధించాలని ప్రయత్నం చేస్తున్నా, ప్రజలు తనను ఒక నిలకడగా ఒక స్థలములో ఉండబెట్టాలని ప్రయత్నం చేస్తున్నా,
అది ఎవరి వశము కావటం లేదు. అలాగని అతను కూడా కుదురుగా ఉండేటటువంటి గడియ కూడా లేదండి. అంతేకాకుండా ప్రియమిల్లారా, కాళ్ళ సంఖ్యలను తుత్తునీయులుగా చేసెను ప్రియమిల్లారా అంటున్నాడు. తుత్తునీయులుగా చేశాడు, ముక్కలు చేసేసాడు అనమాట. ఏ సంఖ్యలు వేసినా కూడా ఏం చేస్తున్నాడండి, ముక్కలుగా చేసేస్తున్నాడు. ఎలాంటి గొలుసులతో బంధించిన ముక్కలుగా చేసేస్తామన్నాడు. కాబట్టి ప్రియమిల్లారా అంటున్నాడు కదా, ఎవరును తనను ఏం చేయలేకపోయాడండి, ఎవరును వానిని సాధుపరచలేకపోయాను. ఎవ్వరు తనని సాధుపరచలేకపోయారు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోను కొండల్లోను ఇంకేం చేస్తున్నాడ, కేకలు కూడా వేస్తున్నాడు. ఎవరికి నిద్ర పట్టే పరిస్థితి లేదు. నేను అనుకుంటాను అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తనని ఎందుకు బంధించాలనుకుంటున్నారు, ఎందుకు ఆయనను సాధుపరచాలనుకుంటున్నారంటే, ఒక విధంగా చెప్పాలంటే ఆయన వేసిన కేకలు ప్రియమిల్లారా అతి భయంకరంగా ఉన్నాయి. మనుషులను భయపెట్టేవిగా ఉన్నాయి. అనేక ప్రాణాలకు హానికరమైనటువంటి శబ్దముగా ఉన్నాయి. చిన్న పిల్లలు జడుచుకునేటటువంటి పరిస్థితుల్లో, పెద్దవారు జడుచుకునే పరిస్థితుల్లో, వృద్ధులు జడుచుకునే పరిస్థితుల్లో ఆయన కేకలు అతి భయంకరముగా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా భయంకరమైన కేకలతో ఆయన ప్రియమిల్లారా ఆ యొక్క రాత్రి వేళ, ఎందుకంటే రాత్రి వేళ సమయం చూస్తే చాలా మంది ఎక్కువ శాతము విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం అది. పగలంతా ప్రయాసపడి ప్రజలందరూ కూడా రాత్రి వేళలో అనేకులు ఏం చేస్తారండి, విశ్రాంతి తీసుకుంటారు, నిద్రపోతారు. ఆ నిద్రపోయేటటువంటి సమయము ప్రతి ఒక్కరికి ఆ నిద్ర సఖ్యముగా పట్టాలంటే వారికి ఏ శబ్దాలు కూడా పనికి, ఏ శబ్దాలు విన్న వారికి నిద్ర రాదు. అటువంటి పరిస్థితి. అయితే ప్రియమిల్లారా ఆ యొక్క వ్యక్తి అది భయంకరంగా కేకలు వేస్తున్న పరిస్థితి ప్రియమిల్లారా. కాబట్టి ఆ పరిస్థితులలో వారు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది వాళ్ళ వల్ల కాలేకపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ వ్యక్తి కేకలు మాత్రమే కాదట, చూడండి, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు, తన దేహాన్ని గాయపరుచుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి గాయపరచుకోవడం కాదు, కానీ ఆ వ్యక్తిలో ఉండేటటువంటి అపవిత్రాత్మ ఏదైతే ఉందో, ఏ దయ్యమైతే తనలో ఉందో, ఏ దురాత్మ శక్తి అయితే తనలో ఉందో, ఏ చీకటి శక్తి అయితే తనలో ఉందో, ఏ అంధకార శక్తి అయితే తనలో ఉందో ప్రియమిల్లారా అది తన యొక్క దేహానికి హాని కలిగించేదిగా చూస్తూ ఉన్నాం. చాలా గాయాలు పరిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రియమిల్లారా రాళ్లతో గాయపరుచుకుంటే ప్రియమిల్లారా అది సున్నితముగా ఉంటదా? అది సున్నితముగా ఉండేది కాదు. రాళ్లతో కొట్టుకుంటే బొడుపులైపోయే పరిస్థితి ప్రియమిల్లారా. అంతేకాకుండా వాసిపోయేటువంటి పరిస్థితి, అంతేకాదు రగిడి రక్తము వచ్చేటటువంటి పరిస్థితి, అంతేకాదు దేహం అంతా అతి భయంకరమైన నొప్పులతో ప్రియమిల్లారా వేదన పడే పరిస్థితి. కానీ ఆ పరిస్థితి తనకు కనబడనీయకుండా ప్రియమిల్లారా అపవిత్రాత్మ తన దేహాన్ని ఏం చేస్తుందండి, గాయపరుస్తూ ఉంది. తను ఆ విధముగా తన్ను తాను గాయపరుచుకున్న సంగతి తనకు కూడా తెలియటం లేదు. లోకము దృష్టికి చూస్తే, మనుషులు చూస్తామంటే, ప్రజలు చూస్తుంటే తనకు తానుగానే గాయపరుచుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు చూశారు కాబట్టి, చూసింది రాశారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను అనే మాట రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలారా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజు దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధానంలో ఈ విషయాన్ని మనం సరిగ్గా గమనించకపోతే మనం ఏమవుతున్నామో మనకి తెలియదు. దేవుని బిడ్డ, లోకములో మనము జీవించిన వారముగా ఉండినప్పుడు, మనము లోకములో ప్రియమిల్లారా అనేకమైనటువంటి ప్రియమిల్లారా సహవాసాలు మనం కలిగేటప్పుడు, మనము లోకములో అటు ఇటు తిరుగుతుండేటప్పుడు ప్రియమిల్లారా ఎన్నో భయంకరమైనటువంటి దురాత్మల ప్రభావము సమాజంలో ప్రియమిల్లారా ఉంటుంటది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారండి, ఇంట్లో ఉండేటువంటి దరిద్రము పోవాలని, శని పోవాలని, వారి మీద కనుదృష్టి పోవాలని, వారు ఆరోగ్యముగా ఉండాలని రకరకాలుగా ప్రజలు ఏం చేస్తారండి,
మాంత్రిక శక్తులను ఆశ్రయించి, మంత్రగాండ్లను ఆశ్రయించి, దురాత్మ శక్తులకు అధిపతులను ఆశ్రయించి, అంధకార శక్తుల యొక్క అధిపతులను ఆశ్రయించి వాళ్ళు ఆయా ప్రకారమైనటువంటి ఆయా విధములైనటువంటి పరికరాలను, ఆయా విధములైనటువంటి నిబంధనలను వారు గైకొని ఏం చేస్తారండి, ఆ ప్రజలను దిగతుడిచి ఏం చేస్తారండి, అవి ఆయా స్థలాల్లో పడివేస్తూ ఉంటారు. ఎక్కడో మనుషులు తిరగలేని స్థలములో వారు పడివేయరు. ఎందుకంటే ఈ మాంత్రికుడు ఏమి చెబుతాడు, ఇదిగో మీరు ఆ యొక్క వ్యక్తిలో ఉండేటటువంటి ఆ యొక్క భయంకరమైన దుస్థితి నుంచి విడుదల కావాలంటే, ఆరోగ్యముగా ఉండాలంటే, క్షేమముగా ఉండాలంటే మీరు ఆ యొక్క దిగుదుడుపులు తుడిచి, ఆ పూజ చేసి, ఆ యజ్ఞం చేసి మీరేం చేయాలి, ఎక్కడ పడేయాలి, తీసుకెళ్ళి మనుషులు ఎక్కడ సంచారము చేస్తున్నారో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, సమాజంలో ఎక్కడ మనుషులు తిరుగుతున్నారో ఆ తిరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన స్థలాలలో, అధిక సంచార స్థలములను మీరు పడవేయండి. అప్పుడు మీలో ఉన్నటువంటి ప్రభావము ఆ యొక్క సమయమున తొలగిపోతుంది అని అంటాడు. అంటే ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రమైనటువంటి ప్రభావము, అనారోగ్యమైన పరిస్థితి, శ్రమతో కూడినటువంటి పరిస్థితి, రోగముతో కూడినటువంటి పరిస్థితి, మనిషి చాలా బలహీనమైపోయిన పరిస్థితి అంతా కూడా తొలగిపోవాలంటే ఆ యొక్క సమయంలో మరొకడు దానిని మట్టాలి, మరొకడు దాని మీద నడాలి, మరొకడు ఆ యొక్క చేసినటువంటి ఆ యొక్క యజ్ఞపు పదార్థముల మీద నుంచి వెళ్ళాలి. ఎందుకు అలాగే వెళ్ళాలంటే, అలాగే వెళితే అప్పుడు ఏమవుతుందంటే, ఈ వ్యక్తి జీవితంలో ఏదైతే ప్రభావితమై ఉన్న పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల నుంచి విడిపింపబడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క మాంత్రికునికి తెలుసు ఆ పరిస్థితి గల కారణం ఏమిటో. దేవుని స్తోత్రం. ఆ పరిస్థితి గల కారణం ఏమిటో అనేటటువంటి ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆ యొక్క ప్రతి వ్యక్తి జీవితంలో అసందర్భానుసారమైనటువంటి ప్రవర్తన, అసందర్భానుకూలమైన రోగము, అసందర్భానుకూలమైనటువంటి బలహీనత, అసందర్భానుకూలమైన మతి స్థిమితము లేని పరిస్థితులు, ఒక బద్ధకము, చురుకుతనం లేని పరిస్థితి, ఇవన్నీ కూడా దురాత్మల ప్రభావం అనే సంగతి ఎవరికి తెలుసు? మాంత్రికుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి మాంత్రికుడు ఏమి చేస్తాడంటే, ఇక్కడ నుంచి అది డైవర్ట్ అవ్వాలంటే, ఇక్కడ నుంచి దూరంగా పోవాలంటే, ఇక్కడ నుంచి ఇంకొక స్థలంలోనికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఆయన గమనించింది ఏంటంటే, మరొక మనుషులలోనికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మరొక ప్రత్యుత్తరము లేదు, మరొక ఆలోచన లేదు. దేవుని స్తోత్రం. ఈ యొక్క మాంత్రికుని తెలిసిన విద్య ఏమిటంటే, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మను, ఆ వ్యక్తిలో ఉండేటటువంటి పరిస్థితులలో నుంచి విడిపించడానికి కొరకు మరొకరిలోనికి అది ప్రవేశింపజేయాలి. అది ప్రవేశింపజేయాలంటే నేరుగా వ్యక్తుల మీదకి ప్రభావితం చేస్తే ఊరుకుంటారా ప్రజలు? ఊరుకోరు. కాబట్టి దానికి ఒక తంత్రం ఏంటంటే, ఈ ప్రజలలో ఉండేటువంటి ఆ దుస్తుని విడిపించబడడానికి వారికి ఏదైతే దిష్టి తీస్తూ ఉన్నారో, ఏదైతే పూజ చేస్తున్నారో, ఏదైతే యజ్ఞం చేస్తున్నారో దాన్ని తీసుకుని వెళ్ళి రోడ్ల మీద వేస్తే ఆ మంత్ర శక్తితో ఉన్న దాన్ని బట్టి వాటిని ఎవరైతే ముడతారో, లేక ఎవరైతే దాని మీద నుంచి అడుగులు వేస్తారో, ఎవరైతే దానిని మట్టి వేస్తారో వారిలోనికి ఆ శక్తి ప్రభావితము అవుతారు. అది ఎవరికి తెలుసు? మాంత్రికుడికి తెలుసు. శక్తులను ఆశ్రయించిన వాడికి తెలుసు. వాటిని పూర్తిగా సంపూర్ణంగా వాటి నుంచి విడిపించేటువంటి సామర్థ్యం మాంత్రికుడికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ట్రాన్స్ఫర్మ్ చేసేటటువంటి బలము తనకుందో ఏమో గాని, అది మనుషులలో నుంచి మరలా మనుషులలోనికి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పరిస్థితి ఉందేమో గాని మరొక విధముగా తనకు మరొక అవకాశం తనకి లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ వ్యక్తి ఆ పని చేయడు. ఎందుకంటే తన జీవనోపాధి మాంత్రికం. దేవునికి స్తోత్రం. తన జీవనోపాధి అది.
తన బ్రతుకు తెరువు అది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషుల్లోనికి అది ట్రాన్స్ఫర్ అవునట్లును, ఒకరికి బాగుంటే మరొకరు బలహీనులగినట్లు, ఒకరు అనారోగ్య పాలగినట్లుగా పిల్లలారా వాడి ఆలోచనలో వాడి జీవనోపాధిని కొనసాగించుకుంటాడు. అయితే పిల్లలారా ఈ రోజు మనం గమనించవలసింది మరొకటి ఉంది. ఏంటంటే ఇట్టి పరిస్థితుల్లో పిల్లలారా మన జీవితాల్లో ఎవరిలోనైనా అటువంటి పరిస్థితి ఉంటే మనం గమనించాలి. ఇది పిల్లలారా మనిషి ప్రవర్తన. కొన్నిసార్లు భయంకరంగా మనుషులు ఊరకనే తిట్టుకుంటా కూర్చొని ఉంటుంటారు. ఊరకనే తిడుతా కూర్చోమంటుంటారు. కొందరు మనుషులు కూడాను అంత విపరీతమైనటువంటిదిగా కాకపోయినా కొంతైనా కూడా కొన్ని ఇండ్లలో అలాంటి పరిస్థితులు కలిగిన వారు ఉంటారు. ఊరకనే మనిషి కలవగానే నవ్వుతా ఉంటారు, ఊరకనే మనిషి కలవగానే తిడుతూ ఉంటారు, ఊరకనే మనిషి కలవగానే ఆ యొక్క పళ్ళు పటపటలాడిస్తూ ఉంటారు. ఊరకనే మనిషి కనబడగానే ఆ యొక్క సమయంలో వాళ్ళు వెకిలితో కూడినటువంటి స్వభావాన్ని కనపరుస్తూ ఉంటారు. ఈ స్థితులు, ఈ విధమైన పరిస్థితులు ఎందుకు ఇలాగా మనుషులలో కలుగుతున్నాయంటే మనుషులలో ఆ యొక్క పరిస్థితి గల కారణం ఎవరంటే ఈ లోకం ఉన్నటువంటి దురాత్మల ప్రభావం, అంధకార శక్తుల ప్రభావం, చీకటి శక్తుల ప్రభావం, దెయ్యముల యొక్క ప్రభావం. దేవునికి స్తోత్రం. ఈ స్థితిలో నుంచి విడుదల కాకపోతే ప్రతి మనిషి జీవితం అలాగే ఉంటారు. ఒక ఇంట్లో చూడండి 24 గంటలు దెబ్బలాడుకునే ఉంటారు, కొట్టుకునే ఉంటుంటారు. కొన్ని ఇళ్లలో మనం చూస్తే తెల్లవారు లేచి నుంచి కూడా వాళ్ళకి రాత్రి నిద్రపోయేటంత వరకు ఏదో ఒక గొడవలు పడుతూనే ఉంటారు అన్నమాట. గొడవలు పడుతూనే ఉంటారు, అల్లర్లు పడుతూనే ఉంటారు. అనుక్షణము కూడా వాళ్ళు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండరు, దయ కలిగి ఉండరు, జాలి కలిగి ఉండరు, క్షమాగుణము కలిగి ఉండరు, అనురాగము కలిగి ఉండరు, అనుబంధము కలిగి ఉండరు. అయ్యో నా రక్త బంధువే, నా యొక్క రక్త బంధువే అనేటటువంటి ఆలోచన వారికి ఎంత మాత్రము ఉండదు. నా చెల్లి, నా సహోదరుడు, నా అన్నయ్య, నా అక్క, నా తమ్ముడు అనే భావనే వారికి ఉండదు. ఎవరికైనా కష్టం వస్తే ఇదిగో ఆ కష్టములు నేను పాలిభాగస్తున్నవ్వాలి, ఆ వ్యక్తికున్న శ్రమలలో నుంచి నేను విడిపించాలి, ఆ వ్యక్తి కన్నీళ్లు నేను తుడవాలి అనేటువంటి ఆలోచన ఉండదు. అనుక్షణము కూడా నాశనమును కోరేవారిగా, కీడును కోరేవారిగా అవతల వాడి రక్త సంబంధి అయినప్పటికీ కూడా వాడు పాడైపోతే చూసి నవ్వుదామని చెప్పి పేటేసుకుని కూర్చున్న కూడా ఉన్నారు చాలా మంది. ఏంటంటే అవతలాడు పాడైపోతే చూద్దామని చెప్పి పేటేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు అలాగే బయట కూర్చొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇరుగోడు ఎప్పుడు పోతాడు, ఈ పొరుగోడు ఎప్పుడు పోతాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఎవరి లక్షణాలు తెలుసా? దురాత్మల యొక్క లక్షణాలు, దయ్యపు లక్షణాలు. అటువంటి పరిస్థితి కొంతమంది మనం చూస్తే ఇండ్లలోని మాట్లాడుతూ ఒకేసారి కోపపడిపోయి గోడలకేసి గొర్రెలకు తీసుకుంటారు. ఒకేసారి కోపపడిపోయి ఏం చేస్తారండి? గోడలకేసి గొర్రెలకు తీసుకుంటారు. కొంతమంది చేతుల్లో కొద్దిగా బలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా దుమ్కిలు పట్టి గోడకేసి ఉద్దు అని గుద్దేసుకుంటా ఉంటారు. ఎంతో భయంకరమైనటువంటి స్థితి. వాళ్ళ దేహానికి గాయమవుతుందన్న ఆలోచన కూడా వారు చేయరు. ఎందుకంటే వాళ్ళు అపవిత్రాత్మ చేత ఏడవబడిన వారిగా ఉన్నారనమాట. దేవునికి స్తోత్రం. చాలా మంది లోకములో మాంత్రికులను ఆశ్రయిస్తారు. ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ఆ మాంత్రికులలో నుంచి వారికి ఏమైనా విడుదల ఉందా అని అంటే అది క్షణభంగురమే. తర్వాత మళ్ళా యథావిధిగానే వారి పరిస్థితి ఉంటది. ఎందుకంటే దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో గమనించాలి. ఈ లోకంలో దురాత్మ శక్తులు ఏవైతే ఉన్నాయో, చీకటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి ఎవరిలో ఉండడానికి ఇష్టపడుతున్నాయి అంటే ఈ లోకములో మనుషుల్లోనే ఉండడానికి అవి
ఇష్టపడుతున్నాయి. అవి సమూహములుగా ప్రతి వ్యక్తిలోనికి ప్రవేశించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తిలోనికి పంపించినటువంటిది ప్రియదేవులారా ఒకటి కాదు, ఈయనకి పట్టినది ఒకటి కాదు ప్రియదేవులారా. ఒకసారి చూస్తే అక్కడ అపవిత్రాత్మ పట్టినవాడు అని రాయబడినటువంటి దానిలో మనం చూస్తే ఆ వ్యక్తికి ఎంతమంది పట్టారనేటటువంటిది మనం ఆలోచన చేస్తే ప్రియదేవులారా ఒకసారి చూడండి. ప్రభువును తను చూసిన తర్వాత యేసు ప్రభువు తనను ఎప్పుడైతే త్రోబంట వచ్చి చూశాడో ఆ సమయంలో ప్రియదేవులారా అక్కడ ఆ యొక్క వ్యక్తి ప్రియదేవులారా చూడండి యేసు ప్రభువుతో ఒక మాట పలుకుతున్నాడు. అక్కడ ఆ సమయంలో దాన్ని కూడా మనం చూద్దాం. చూసిన తర్వాత ముందుకు వెళ్దాం. చూడండి అక్కడ 6వ వచనంలో వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకొని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసును. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వారితో చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రభువు ఎప్పుడైతే తనను చూశాడో తనను చూసేటప్పుడు యేసు ప్రభువు హృదయం కరిగిపోయింది, తన మనస్సు కరిగిపోయింది. అయ్యో నేను పుట్టించినటువంటి మనుష్యుడు, అయ్యో నేను పుట్టించినటువంటి కుమారుడు ఈ యొక్క సమయంలో ఆ దురాత్మ చేత ఇంతగా వేదన పడుతున్నాడు, ఇంతగా బాధపడుతున్నాడు అని చెప్పి యేసు ప్రభు ఏం చేస్తున్నాడట, ఆ అపవిత్రాత్మను ఈ మనుష్యుని విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞాపిస్తూ అంటే అటు నుంచి ఆ దురాత్మ ఏమంటుంది, దేవుని కుమారుడా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకు అని చెప్పేసి చెప్తావా. దేవుని పేరిట నీకు ఆనబెడుతున్నానని చెప్తుంది. బిగ్గరగా కేకలు వేస్తుంది దురాత్మ. చూడండి ఎంత భయంకరం. చూడండి యేసు ప్రభువును చూడగానే బృందావనిలారా వెంటనే ఆ యొక్క దురాత్మ గ్రహించేసింది. ఆ త్రోవంటి వెళ్ళే వ్యక్తి ఎవరో గ్రహించేసింది. చూడండి దానికి జ్ఞానము కూడా ఉంది. జ్ఞానము లేక అలాంటి తొందర పనులు చేయటం లేదు, జ్ఞానము లేక రాళ్లతో కొట్టుకోవడం లేదు, జ్ఞానము లేక దేవుని సంఖ్యలను పడగొట్టే పరిస్థితి లేదు. అన్నీ ఉన్నాయి కానీ దేవుని సాంతంగా అన్నీ ఉన్నాయి కానీ ఐదుతనం లేదని అంటాం కదా. అలాగే దేవుని ఈ యొక్క దురాత్మ ప్రభావంతో దేవుని ఆ వ్యక్తిని పీడిస్తూ ఉంది. ఇప్పుడు ప్రభువుని చూడగానే దేవుని సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, నన్ను బాధపరచుకొని చెప్తుంది. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవునిలారా మనం చూస్తూ ఉన్నాం. దేవునిలారా అక్కడ 9వ వచనం అడుగుతున్నాడు. దేవునిలారా ఆయన నీ పేరేమని వారిని అడుగుగా వాడు నా పేరు సేన, ఎలా అనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. దేవుని స్తోత్రం. చూడండి దేవునిలారా వెంటనే రిక్వెస్ట్ కోరుతా ఉంది. ముందు ఆజ్ఞాపించింది, రెండోసారి రిక్వెస్ట్ కోరుతుంది. మేము అనేకులము. చూడండి ఇక్కడ చూస్తే ఒక్కరే అపవిత్రాత్మ అని ఉంది, కానీ ఆ ఆత్మ ఎంతమందిగా ఉందటండి, అనేకులుగా. దేవుని స్తోత్రం. అనేకులుగా ఉంది. అందుకోసమే అనేకములుగా ఉన్నది కాబట్టి ఆ ప్రవర్తన రకరకాలుగా డైవర్ట్ అవుతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేకములుగా ఉన్నామని చెప్తూ ఉంది. కాబట్టి ఆమె ఏమంటుంది చూడండి, ఈ దేశంలో నుండి తోలివేయవద్దు అని బతిమాలుతుంది. ఎందుకంటే ఆ దేశాన్నే తన స్వాధీనంలో ఉంచుకునేటువంటి తారతమ్యం ఏంటండి ఆలోచన కలిగి ఉంది. చూడండి ఆ దేశాన్ని తన స్వాధీనంలో ఉంచుకునేటటువంటి తాత్పర్యంలో ఆ దురాత్మ లేక అపవిత్రాత్మ ఆలోచన కలిగి ఉంది. చూడండి ఎంతటి కూడా చూసారండి. దేశాలు నేటి దినాలలో అతి భయంకరంగా వికృత రూపముగా ప్రజల ప్రవర్తనలు ఉంటున్నాయి. ప్రజలు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తన్నుకుంటున్నారు, ఎందుకు హింసించుకుంటున్నారు, ఎందుకు దూషణలు పలుకుకుంటున్నారు, ఎందుకు ఒకరి మీద ఒకరు ఇసురు పొసురుగా జీవిస్తున్నారు, ఎందుకు
ప్రజలు ఆయా స్థలాల కోసం, ఆయా దేశాల కొరకు మనుషుల ప్రాణాలు చంపుకుంటున్నారో తెలియటం లేదు. కానీ ఇక్కడ ఈ వాక్యం బట్టి మనం తెలుసుకోవాలి, దురాత్మల సమూహము దేశాలను ముట్టడి చేయాలని, ఆ దేశాలు వాటి స్వాధీనంలో ఉంచుకొని ప్రజల ప్రాణాలు తీయాలనే తాత్పర్యంలో ఈ దురాత్మలు ఉన్నాయనే సంగతి ప్రజలు గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఆలోచన ఉండదు. ఎందుకు? ఎవరు పట్టున్నారు? ఈ ప్రజలకు ఎవరు పట్టున్నారు? దురాత్మలు పట్టినవారు, అంధకార శక్తులు పట్టినవారు, చీకటి శక్తులను పట్టినవారు. ఎందుకంటే ఈ ప్రజలు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? లోకములో ఉన్నటువంటి దురాత్మల సమూహమును ఆశ్రయిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దురాత్మ అనేకమని చెప్పి ఉంటున్నటువంటి ఈ దురాత్మ ఏమంటుంది? ఈ దేశం నుంచి నన్ను విడిచిపోవడానికి నీవు అవకాశము ఇవ్వద్దు అని చెప్తుంది. దేవుని స్తోత్రం. నన్ను తోలివేయవద్దు అని చెప్తుంది. కానీ హృదయారా తన కుమారుడు పాడైపోతే చూడనట్టు ఉంటాడా దేవుడు? ఎందుకంటే ఈయన ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చాడండి? ఎవరిగా వచ్చాడు ఈయన? ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఎవరు చెప్తున్నారు? ఎవరని ఎవరు చెప్తున్నారు? ఈ యొక్క దురాత్మ, ఈ అపవిత్రాత్మ చెప్తుంది. ఆయన ఎవరని చెప్తుంది చెప్పండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. ఎవరంటే ఆయన? యేసు ప్రభు గురించి చాలా మందికి అర్థం కావడం లేదు. మాలోల దేవుడనో లేకపోతే మాదిగోలు దేవుడనో అంటరాని వారి వెలివేయబడినటువంటి వారి దేవుడనో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఇతర దేశాల దేవుడనో లేకపోతే ఆ యొక్క ఇంగ్లీష్ వాళ్ళ దేవుడనో బ్రిటిష్ వాళ్ళ దేవుడనో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మనకి సంబంధించింది కాదు, మన దేవుడు కాదు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆ దురాత్మకు అర్థమైంది. ఈ లోకంలో శక్తులకు అర్థం అవుతుంది, కానీ ఈ లోకంలో మనుషులకు అర్థం కావట్లేదు యేసుప్రభు ఎవరు అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు ఎవరైతే ఈ లోకంలో వాటిని పూజించి, వాటిని నిమ్మలపరిచి, వాటిని బంధించి, వాటి నుంచి మనుషులను సంరక్షించాలనేటటువంటి వారు ఉన్నారో ఆ యొక్క ప్రత్యేకమైన ఆత్మలకు తెలుసండి ఈయన ఎవరు అనేటటువంటిది. దేవునికి స్తోత్రం. కానీ ప్రజలు దీని గురించి ఆలోచన చేయటం లేదు. ఎంత మట్టుకు కూడా గొడవ పెట్టుకునేటటువంటి వారిగానే ఆలోచనలు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, ఈయనకున్న మనసు చూడండి, గొడవ పెట్టుకుంటున్నాడా లేకపోతే ఆయన తన బిడ్డని కాపాడాలనుకుంటున్నాడా? సృష్టికర్త అండి ఆయన, సర్వమును సృజించిన వాడు ఆయన. ఆయన లేకుండా ఏది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జగదుత్పత్తిదారి అయిన దేవుడు ఆయన. ఆదియు అంతమును నేనే అన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు దేవునింటారా మనం చూస్తూ ఉన్నాం. దేవునింటారా ఇక్కడ చూడండి. దేవునింటారా ఆ దేవుడు దేవునింటారా ఆ వ్యక్తికి దేవునింటారా ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏమి చేస్తున్నాడు చూద్దాం. 11వ వచనంలో అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. దేవునికి స్తోత్రం. మొదటిది హృదయారా దేవుని పేరు నీకు ఆనబెడుతున్నాను, నన్ను బాధపరచొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. తర్వాత రెండోసారికి వచ్చేసరికి బతిమాలుకుంటుంది, ఈ దేశం నుంచి నన్ను బయటికి వెళ్ళగొట్టొద్దని. మూడోసారికి వచ్చేసరికి ఏమంటుంది? అమ్మనైనా ఈయన వదిలేటట్లేదు నన్ను చెప్పేసి, మేము అనేకులము కాబట్టి అక్కడ మందుల మంద ఉంది, ఆ మందలోనికి నన్ను పంపించే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇంకో విషయం మనం నేర్చుకోవాలి. చాలా మంది పందులు వలె జీవించాలనే కోరుకుంటుంటారు. పందులు జీవించాలన్నట్టుగా కోరుకుంటారు. పంది ఎలా బ్రతుకుతుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుందండి పంది? ఏమండి రాజభవనం కట్టి ఉంచామనుకోండి, ఆ భవనంలో ఉంటుందా?
రాజభవనం కట్టేసి ఉంచాం. మంచి చక్కగా దానికి ఏమండి విలువైనటువంటి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాం. దానికి చక్కగా దాని ముఖ సౌందర్యం కొరకు మెరుగుపరిచాం హృదయారా. అంతేకాదు దాని కాళ్ళకు మంచి చక్కనైనటువంటి ఏమండి జోళ్లు తొడిగించాం, శ్రేష్టమైన జోళ్లు తొడిగించాం. దానికి చాలా బుద్ధులు చెప్పాం. దేవుని వాక్యము అనేటటువంటి విషయములలో విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలన్నీ దానికి నేర్పించాం. ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చాం, లేకపోతే ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చాం అనుకున్నాం హృదయారా. దానికి బంధించి ఆ కుర్చీ మీద కూర్చుని పెట్టి, ఇది నీ స్థావరము, ఇది నీ స్థానము, ఇది నీ విలువ, ఇది నీకు ప్రత్యేకమైనటువంటిది. ఈ స్థానంలో నీకుంటే అనేకులు నిన్ను చూసి దైవములుగా నిన్ను గణపరుస్తారు. దైవములుగా అనేకులు నిన్ను చూసి గౌరవిస్తారు. నిన్ను చూసిన వారు దేవుడిని చూసినట్లుగా నిన్ను భావిస్తారని చెప్పి ఎన్ని విలువలు చెప్పినా కూడా ఆ పంది ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుందండి? ఈ సంవత్సరం దానికి బంధించి ఉంచిన జస్ట్ కట్లు ఇప్పితే చాలు, మిగతావన్నీ తీయక్కర్లేదు, మిగతావి ఏవి ఇప్పక్కర్లేదు. ఏమి ఇప్పితే చాలు? కట్లు ఇప్పితే చాలు, తుర్రమని పారిపోతాయి. ఎక్కడికి? ఎక్కడికమ్మా? బురదలోకి పారిపోద్దండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి గాలి, అమ్మయ్యా ఎంత హాయో, ఎన్ని బాధలు పెట్టాడు, ఎన్ని కష్టాలు పెట్టాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. బంగారపు వస్త్రమాట, ఉంగరాలాట, బూట్లాట, షూట్లాట, సింహాసనమాట, పంచ పరిమాణాలాట, ఏవేవో నన్ను పెట్టేసి నన్ను చాలా బాధపరిచేశాడు అని అక్కడ పిల్లలంటారా ఆ శ్వాస పీల్చుకొని అలా మాట్లాడుకుంటుంది. నేటి దినాల్లో కొంతమంది దేవుడిని ఎరగిన వారు, దేవుడిని ఎరిగి కూడా దేవుడు లేడన్నట్లుగా చెవులు మన్నము కలిగిన వారు ఆ రీతిగానే జీవిస్తూ ఉన్నారు. వాక్యముల గురించి ఆలోచన చేయరు. దేవుడు ఏమి చెప్తున్నాడని ఆలోచన చేయరు. దేవుడు ఏమి ఉన్నాడని ఆలోచన చేయరు. దేవుడు చెప్పిన నీతి మార్గములు నేను నడవాలా వద్దా అనే ఆలోచన వారు చేయరు. వింటారు, వినినట్లుగా ఉంటారు, కానీ విననట్టుగా ఉండేవారు వారికి నచ్చిందే చేస్తూ ఉంటారు. తుర్రుమనెళ్ళి ఆ పంది బురదలో దొరికినట్లుగానే వీరుని కూడా దొరుకుతూ ఉంటారు. దొరుకుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏమైనా మనము ఆలోచిస్తున్నామా? చూడండి, మన దేవుడు ఒక వ్యక్తిని విడిపిస్తే, ఒక వ్యక్తిని బాగు చేస్తే, ఒక వ్యక్తిని కాపాడిన వాడిగా ఉంటే ఆ యొక్క వ్యక్తి జీవితం పూర్తిగా సంపూర్ణంగా దేవుని ఆలోచనలోనికి వచ్చేటటువంటి విధముగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒకరిలో నుంచి ఒకరికి, ఒకరిలో నుంచి ఒకరికి, ఒకరిలో నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసి వ్యాపారం చేసుకున్న దేవుడు కాదు ఈయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురాతన శక్తులను బంధించేటటువంటి మహిమగల దేవుడు ఈయన. కుమారుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సర్వమానవాళి పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తార్థున బలి పశువుగా ఆయన లోకానికి వచ్చాడు. గాని తన ప్రజలను హింసించడానికో, బాధ పెట్టడానికో, లేకపోతే వారి బాధలను చూసి ఆనందించడానికి ఆయన రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తను సృష్టించాడు కనుక తను సృష్టించిన తన కుమారులను, తన కుమార్తెలను కాపాడునట్లు ఆయన తన కృపను చూపించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి జీవితంలో నుంచి ఆ దురాత్మల సమూహము బయటకు పారద్రోలబడిందో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తిలోనికి ఎవరు కావాలని కోరిక పడుతుంది? ఎవరుండాలని కోరిక పడుతుంది? చూడండి, మనం చదివాము కదా ఎవరుండాలని. ఎవరుండాలని కోరిక, ఎవరితో ఉండాలని కోరిక. చూడండి అక్కడ ఏమంటున్నాడండి? 18వ వచనం చదివాం కదా. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. దేవునికి స్తోత్రం. ఎవరు ఉండాలండి? ఇప్పుడు ఎవరుండాలా? దేవుడు ఆయన యేసుక్రీస్తు ఉండాలని కోరుకున్నాడు.
ఎంతమంది మన ఇండ్లలో యేసయ్య ఉండాలని కోరుకుంటున్నాం? ఎంతమంది యేసు ప్రభువుతోనే నేను ఉండాలని కోరుకుంటున్నాం? ఎంతమంది యేసుతో ఉంటున్నాం? మనం తెల్లవారితే మనము యేసు ప్రభు జ్ఞాపకాలలోనికి మనం వెళ్ళము, మన జ్ఞాపకాల్లోనికి ఆయన రాడు. చూడండి ఎంతటి భాగ్యం, ఎంతటి దౌర్భాగ్యం. ఈరోజు అనేక కుటుంబాలు తలక్రిందులవుతున్నాయంటే, అనేక కుటుంబాల్లో ఉన్న ప్రేమ, అనురాగ, ఆప్యాయత, బాంధవ్యాలు తెగిపోతున్నాయంటే, అనేక కుటుంబాలు ఒక రక్తమునకు పుట్టిన వారే చెల్లాచెదురైపోతున్నారంటే యేసుతో వారి బంధాలు సరిగ్గా లేకపోవడం, యేసు ప్రభు వారి ఇండ్లలో ఉండకపోవడం, యేసుతో వారి జీవితాలు అడుగులు వేయకపోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ వ్యక్తి జీవితంలో ఆ దురాత్మల ప్రభావం నుంచి విడుదల పొందిన తర్వాత ఆయన కోరుకుంటున్నాడు, నీవు మాతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? యేసు లేకపోయినప్పుడు ఎవరున్నారు ఆయనలోని? యేసు లేకపోయేటప్పుడు అపవిత్రాత్మలు ఉన్నాయి. యేసు లేకపోయేటప్పుడు తన ప్రవర్తన, తన స్వభావము, తన గుణగణాలు, తన జీవన విధానం అంతా కూడా అది భయంకరముగా, మనుషులకు హింసకరముగా, మనుషులకు హానికరముగా, మనుషులకు నిద్ర పట్టలేని విధముగా, మనుషులకు మనస్తాపముగా, మనుషులకు మనోవేదనగా ఉన్నాయి తన ప్రవర్తనలన్నీ కూడా. కానీ ఇప్పుడు యేసు తనతో ఉంటే ప్రశాంతత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారికున్న దినాల్లో ఆయన ఆ యొక్క దేవుని బిడ్డలారా గ్రాసియా దేశం నుంచి ప్రయాణం మరలా సముద్రములో దేవుని బిడ్డలారా ఆ నావలోనికి ప్రయాణం చేసేటటువంటి ఉన్నాడేమో, కానీ ఆయన ఈ యొక్క దైవ పట్టిన హృదయములో స్థిరముగా నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అంతేకాకుండా తన జీవితంలో దేవుని బిడ్డలారా ఆయన సంఖ్యలు తెంపి వేసేవానిగా లేడు. దేవుని బిడ్డలారా చల్లాచెదురుగా తిరిగేవాడిగా లేడు. ఇప్పుడు సమాధులలో లేడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి అమ్మా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడమ్మా? సమాధులలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? ఆయన జగపొలిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జగపొలిలో ఉన్నాడు, సకల ప్రజల మధ్యలో ఉన్నాడు, గ్రామములో ఉన్నాడు, ఇంటిలో ఒకటిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అనేకులు యోగ్యమైన వారిగా అనేకమైన వారి ఎదుట ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనేకల ప్రజల మధ్యలో ఒక ప్రత్యేకముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు వేసే కేకలు వేరు, ఇప్పుడు పలికే మాటలు వేరు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? నోరు విప్పితే యేసయ్య నా జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని చేశాడు. చెప్పగలుగుతున్నాం అలాగే మనం? ప్రభువు దగ్గరికి వచ్చాం, ప్రభువుతో సహవాసం చేస్తున్నాం అంటున్నాం, ప్రభువు నాలో ఉన్నాడు అంటున్నాం, ప్రభువుతో నేనున్నాను అంటున్నాం. కానీ ప్రభువు కొరకు ప్రభువు చెప్పింది చేస్తున్నామా? ఏమండి ఆలోచించండి. ప్రభువు చెప్పేది చేస్తే కదా నలుగురు ప్రభువు ఎదుగు రాగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు సాకులు చెప్తా ఉన్నారు. ఇదిగో అలా ఆటంకం ఉంది, ఇలాగ ఆటంకం ఉంది, ఇలాగ ఆటంకం ఉంది, అలాగ ఆటంకం ఉందని సాకులు చెప్తున్నారు. ఏ ఆటంకాలు ఏమీ చెయ్యలేవు. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో ప్రభువు కొరకు బ్రతకాలనేటువంటి వాంఛ ఉంటే ప్రభువు మాటకి నేను లోబడాలి. ఇది ఆయన ఆజ్ఞ. ఆజ్ఞ కాదా? ఏమిటి ఆజ్ఞ కదా? చివరిగా మాట చెప్పి నేను ముగిస్తా. బృందారులారా చూడండి, ప్రభు సన్నిధానంలో బృందారులారా మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయాలి? సువార్తని ప్రకటించాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ప్రకటిస్తున్నాడు. ఆయన మాటలలో మాధుర్యతను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు ఏం ప్రకటిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలాగ తిరుగుతున్నారు, మీకోసం ప్రజలు ఏమనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ఏనండి ఆయన. కొన్నిసార్లు అంటారు కదా, ఇది దేవుడిని నమ్ముకుందండి, ఇది పెద్ద దెయ్యం ఇది. ఏమండి ఏమంటారండి? నీకు ఇచ్చిన బిరుదేంటి వాళ్ళు? ఈ అమ్మ దేవుడిని నమ్ముకుందాట, ఇదొక పెద్ద దెయ్యం. ఇతడు దేవుడిని నమ్ముకున్నాడట, ఈడొక పెద్ద దెయ్యం. దెయ్యాలుగా ఉంటారా, దేవుడి బిడ్డలుగా ఉంటారా? దేవుడి బిడ్డలుగా మారడానికి ప్రయత్నం చేస్తారు. మన జీవితాల్లో దెయ్యపు లక్షణాలు ఇంకా ఉన్నాయా? బిడ్డారా, నీలో నుంచి అవి పోవాలంటే నీ దగ్గరికి ఎవరు రావాలా? యేసయ్య దగ్గరికి రావాలి. అందుకే మతము నమ్మడం కాదండి, మనిషివి నీవు నీ హృదయపూర్వకంగా నీ ఆత్మతో, నీ సత్యముతో, నీ శరీరముతో బిడ్డారా నీవు ఆ దేవుని పాదాల ఎదుట నీవు నడవగలగాల. దేవునికి స్తోత్రం. ఉపవాసం చేయగలగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మనస్సు మార్చుకొని ప్రభువు యొక్క స్వరమును నీవు ఆలకించగలిగితే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. గుణగణాలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, ప్రవర్తనలు మారిపోతాయి, నడకలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. చూసిన వారు ఆ చూసిన ప్రవర్తనలు నీలో కనబడకపోవడం వలన వారు ఆశ్చర్యభరితులవుతారు. ఆశ్చర్యభరితులైన వారు ఏం కోరుకుంటారు? ఆ జీవితం నాకు కూడా కావాలని కోరుకుంటారు. మిమ్మల్ని చూస్తే యేసు ప్రభువుని నమ్మాలనిపించారు. మిమ్మల్ని చూస్తే ఆ యేసు వాళ్ళ బ్రతుకులు మార్చాడు కాబట్టి నేను కూడా మారుతాను అని అనిపించాలి. దేవుని స్తోత్రం. అంతేగాని మిమ్మల్ని చూస్తే నలుగురు యేసు ప్రభువుని తిట్టేటట్లుగా, మిమ్మల్ని తిట్టేటట్లుగా మీరు ఉండకూడదు. మారిపోవాలి అటాట్యూడ్స్ అన్ని కూడా. ఇంతకు మునుపు భక్తికి అని పిలిచిన వ్యక్తివి ఇప్పుడు ఏమని పిల్లలు? ఏమని పిల్లలు? ఏమండి అని గౌరవంగా పిల్లండి. దేవుని స్తోత్రం. లేకపోతే బావో మామో ఏమని పిలుస్తావో నీ భాషలో. దేవుని స్తోత్రం. గౌరవంగా పిల్లండి. ఏమిటి మాయ గారు, ఏంటి బావగారు. దేవుని స్తోత్రం. అన్నదమ్ములను రే అన్నయ్య తమ్ముడు రారా కొంచెం గౌరవంగా పిలుచుకోండి. అక్క చల్లు ఏమే అది కా అక్క చెల్లి రా. గౌరవం ఒక విలువతో కూడినటువంటి మాటలు మనలోని ఎప్పుడు మారుతాయి చెప్పండి? ఎవరు మీరు వస్తే మారుతాయి, ఎవరు వస్తే మారుతాయి? చూడండి, ఈయన మాటలాడితే ప్రజలు ఏమవుతున్నారండి? ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు మాట్లాడితే ప్రజలు ఆశ్చర్యపోతున్నారా? ఇంకోటి, ఇంతకు ముందు ఇలా లేదే, ఈ వ్యక్తి ఇంతకు ముందు ఇలాగా లేదే. మా ఆయన ఎప్పుడు కూడా నన్ను పట్టించుకోడండి. ఎందుకు పట్టించుకుంటాడు? నీ పిలుపు ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? తన పట్ల నీ వైఖరి ఎలా ఉంది? మా అన్నదమ్ముడు నన్ను చూడ్డే, నాతో మాట్లాడే. ఎందుకు మాట్లాడతాడు? నువ్వు మాట్లాడితే కయానికి వెళ్తే ఎందుకు మాట్లాడతాడు? ప్రతిదానికి కయానికి వెళ్తావు. ఏదో జరిగింది, ఎప్పుడో సమస్య వచ్చింది, ఆ సమస్యను పట్టుకొని సంవత్సరాల తరబడి ఆలబడతావు. మాట్లాడతారా? ఏమండి, ఈ రోజు మా అన్నదమ్ములు గాని మా అక్కచెల్లెలు గాని మేము ఎవరం కూడా మా కుటుంబంలో కూడా ఎన్నోసార్లు మేము కలుసుకునే దినాలు ఉన్నాయి, కొట్టుకునే దినాలు ఉన్నాయి, తృణీకరించుకునే దినాలు ఉన్నాయి. కానీ మేము ఏనాడు కూడా ఎవరు కూడా దూరము కాము. దేవునికి స్తోత్రం. ఏనాడు వ్యతిరేకము మేము కాము. దేవునికి స్తోత్రం. ఒకరి కొరకు ఒకరము ఆయా స్థలాల్లో ఉండినప్పటికీ కూడా ఒకరి కొరకే ఒకరు కన్నీరు కార్చువారమే దేవుని పాదములు ఎదుటగాని అది ఎలాగపోతే నాకెందుకు, అది ఎలాగపోతే నాకెందుకు అనేటటువంటి చులకనైన మాటలు పలికే వారము కాము. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరితో ఉన్నందువల్ల వచ్చింది? ఎవరితో నడవడం వల్ల వచ్చింది? బుద్ధి చెబుతానే తప్ప గడ్డి తినే పనులు మాత్రము చెయ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ ఉంటే మంచిదని చెప్పి హెచ్చరించుకుంటామేమో గాని ఎవరు కూడా ఎవరికెవరు తృణీకరించుకోము. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ తృణీకరణ రాదంటే ఎవరు వచ్చేసాడండి లోపలికి? ఎవరు వచ్చేసారండి? ఎంతగా మునుపు ఉండే విధానం వేరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ స్వభావం రాదు. ఎన్ని అనుకున్నా
ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇప్పుడు దేవుని బిడ్డలారా, ముఖము తిప్పుకునే దినమంటూ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 కాబట్టి ఈ రోజు దేవుని బిడ్డలారా, ఆ యొక్క తాత్పర్యము ఎవరిని బట్టి కలుగుతుంది తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి. ఈరోజు మీ జీవితాలు అలాగా ఉండగలుగుతున్నారా ప్రశ్నించుకోండి. అలాగే నడవగలుగుతున్నారా ప్రశ్నించుకోండి. 24 గంటలు కూడా చెవులు ఊదేస్తామంటారు. ఏం మాటలు? ఏం మాటలమ్మా? చెవులు కొలికేస్తా ఉంటారు పూర్తిగా. పాస్టర్ గారండి మీకు ఈ సంగతి తెలియదండి చెప్పాలి. పాస్టమ్మ గారండి మీకు సంగతి చెప్పాలి. ఏమండి? రుద్దమ్మ నీతో ఒక సంగతి చెప్పాలి. శివలక్ష్మి నీతో ఒక సంగతి చెప్పాలి. బాలా నీతో ఒక సంగతి చెప్పాలి. ఏం సంగతులు? ఏ సంగతులు? ఆశ్చర్యపరిచే సంగతులా? ఏమండి? ఆశ్చర్యపరిచే సంగతులా మీరు చెప్పేవి? ఆశ్చర్యపరిచేవా? ఆశ్చర్యపరిచేవి కాదు, చాడీలు. ఒకరి మీద ఒకరు ఏంటండి? చాడీలు. నిందలు మోపుతామంటారు. నిందలు మోపే పని, చాడీలు చెప్పే పని ఎవరితో తెలుసా? ఎవరి పని అనేది? సైతాని పని, అపవాది పని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనుషులను వైర్యం కల్పించి, మనుషులను కలవనివ్వకుండా చేయించి, మనుషుల మమకారాలు, ప్రేమలు, అనురాగ, ఆప్యాయత, బాంధవ్యాలను చంపివేస్తా ఉంటది. దేవునికి స్తోత్రం. ఒక రోజు సహోదరి బృందారా ఆ మాటలు చెప్తుండే గదరసనే టక్కన కోడి పెట్టేసింది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? ఆ మాటల వల్ల మనకి ఏం పెరుగుతుంది? ప్రేమ. ఆ మాటల వల్ల ప్రేమ, అనురాగం, ఆప్యాయత, బాంధవ్యాలు కరగబట్టి వాటి వలన మనకి ద్వేషాలు పెరుగుతాయి, ఈర్ష్యలు పెరుగుతాయి, కక్షలు పెరుగుతాయి, కావేశాలు పెరుగుతాయి. కొన్నిసార్లు కొన్ని ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్తుంటాను, అమ్మా నీ వాడేటువంటి మాటల్లో అపశృతి ఉంది. వారు చెడ్డవారే కావచ్చు, నీ కంటికి వారు దుస్తులుగా కనబడవచ్చు, దుర్మార్గులుగా కనబడవచ్చు, వెలివేసిన వారికి కనబడవచ్చు, పట్టించుకోలేని వారికి కనబడవచ్చు, వ్యతిరేకంగా నీకు కనబడచ్చు. కానీ నీ నోటంటే ఆ మాటలు రాకూడదు. ఎందుకంటే ఆ మాటలు వచ్చినంత కాలం నీవే వారికి శత్రువు అయి ఉన్నావనే సంగతి నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. తెలుసా అండి? మనమే వారికి శత్రువులు అయ్యి ఉంటాం తెలుసా? మనం ఎప్పుడైతే తప్పుడు మాటలు ఆడుకుంటూ మనం కూర్చుంటూ ఉంటుంటామో మనలో ప్రేమ, వారి మీద ఉన్న ప్రేమ చచ్చిపోద్ది. యాక్చువల్ వారికి నీ మీద ప్రేమ ఉండి నిన్ను ఆ మాట అనుంటారేమో, కానీ నీలో వచ్చినటువంటి తలంపు ఏదైతే ఉందో ఆ తలంపు నీలో ఉన్న ప్రేమను చంపి నిన్ను వారికి దూరము చేస్తది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆలోచించదు ఏనాడైనా? ఇవన్నీ ఎవరి పనులు? దయ్యాల పనులు, దురాత్మల ప్రభావం. కాబట్టి ఆ దురాత్మల పారదులలో పడి పరిశుద్ధాత్ముడు దేవుడు నీలో ఉండినట్లుగా మీ హృదయము దేవుడికి అర్పించుకోగలిగితే తప్పకుండా మీ బ్రతుకులో నిజమైన ఆనందాన్ని, నిజమైన వెలుగుని, నిజమైన సంతోషాన్ని, నిజమైనటువంటి జయ జీవితాన్ని, కుటుంబంలో ఉండేటువంటి విలువలతో కూడిన ఆ తాత్పర్యపు బాంధవ్యాన్ని మీరు స్థిరపరుచుకుంటారు. అంతేకాదు మీ మాటలలో, మీ ప్రవర్తన బట్టి అనేకులకు ఆశ్చర్యము పుట్టించేదిగా ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఈ కృప త్రేగి దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలు వంచిన ప్రతి వారం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు